ఆర్డీఓకి ఒక మాట చెప్పాను. నేను ఆర్డీఓకి, అమ్మా ఎల్లుండి వాయిదా అంట వావులేటిపాటిలో 10 ప్లాట్లు పాపం పట్టా పొలం వీళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు ఆయన కలిపేసుకొని ఉన్నాడు, నువ్వు దాన్ని జాగ్రత్తగా డీల్ చేయమ్మా అంటే, సార్ 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 అంటున్నా. ఏం చెప్పమ్మా అంటే, సార్ సార్ విషయం చెప్పమ్మా అంటే ఫైల్ కనపడటం లేదు సార్, ఫైల్ దొంగలు ఎత్తుకోపోయారు సార్. అంటే అంతకుముందు కోర్టులో దొంగలు ఎత్తుకోపోయినారు, ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులో ఫైల్ పోయింది. తర్వాత నేనేం చెప్పానంటే, వీళ్ళు ఆర్టీఐ కింద ముందుగానే జాగ్రత్త పడి ఫైల్ తీసి పెట్టుకున్నారు. ఆర్టీఐ కింద సమాచారం వీళ్ళ దగ్గర ఉండింది, అది ఎత్తుకుపోయి ఆమెకి ఇచ్చారు. నేనేం చెప్పానంటే, నువ్వు కలెక్టర్కి రిపోర్ట్ పంపించమన్నా. కలెక్టర్కి ఆమె రిపోర్ట్ పంపించింది. ఈ విధంగా ఆర్టీఓ ఆఫీస్లో ఆ 10 ప్లాట్లది వావిలేటిపాడు ఫైల్ కనిపించకుండా పోయింది అని. కలెక్టర్ ఏం చేశాడంటే, స్టాఫ్ని అందరినీ పిలిపించి, అక్కడ ఉండే స్టాఫ్ని, మీ అందరినీ సస్పెండ్ చేసేస్తా, 2 రోజులు టైం ఇస్తుందా, ఆ ఫైల్ అక్కడ ఉండాలా, లేకపోతే సస్పెండ్ చేసేస్తా. తెల్లారికి ఫైల్ అక్కడ ఉంది. మన బిడ్డ వాళ్ళు పోయి మా ఉద్యోగాలు పోతాయని భయపడి ఆ ఫైల్ తెచ్చి అక్కడ. ఇటువంటి పనులు ఎవరైనా చేశాడా? స్వర్ణాలయమే చేశాడా? వేమారెడ్డి ఇంకరెడ్డి చేశాడా? ఆజాద్ ప్రభాకర్ రెడ్డి చేశాడా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేశాడా? వంగల్లి కోదండరామిరెడ్డి చేశాడా? సరివేపల్లి పుట్టిన తర్వాత ఎవరైనా చేశారా? నెల్లూరు జిల్లాలో ఎవరైనా చేశారా? ఇటువంటి ఎదవ పనులు చేశారా? ఎస్సీల పొలం ఆక్యుపై చేశారా? మా పెదనాయన సోమిరెడ్డి ఆదినారాయణ రెడ్డి జైలుకి వచ్చాడు, సేనన్నోడు నాయన, స్వాతంత్రం కోసం 1947కు ముందు. ఆ జైలుకి పోయిన వాళ్ళందరికీ 5 ఎకరాలు ఇచ్చారు, ఇండియా మొత్తం భారతదేశంలో. ఆ 5 ఎకరాలు పేదవాడికి ఇచ్చేసాం. ఈరోజు అందరూ ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఎకరా 2 కోట్లు 3 కోట్లు. ఎక్కడన్నది పెరిచేరుకూరు లిమిట్స్ లోకి వస్తుంది. 5 ఎకరాలు ఫ్రీగా ఇచ్చేసాం. ఈరోజు ఎంతది? 15-20 కోట్లు. ఎవరికైనా సహాయం చేస్తాం. ఇప్పుడు అంతెందుకమ్మా, అల్లీపురం పాత పంచాయతీ